అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు సబ్జెక్టు మీరు పరలోక వాసులు. కె జగన్నాథం. మీరు పరలోక వాసులు అంటే మీరే కాదు, నేను కూడా పరలోకవాసిని. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి పరలోకవాసి, ఈ లోకవాసి కాదు. ఏమంటే మేము ఈ లోకంలో ఉన్నాము కదా అని మీరు భావన రావచ్చు. మీరు ఒక 70 ఏళ్ళ కిందట 100 ఏళ్ళ కిందట ఏ లోకంలో ఉన్నారు? ఈ లోకంలో లేరు. మరొక 100 ఏళ్ళ తర్వాత ఈ లోకంలో ఉంటారా? ఉండరు. 1000 ఏళ్ళ కిందట 1,00,000 ఏళ్ళ కిందట ఏ లోకంలో ఉన్నారు గమనించుకోండి. ఈ లోకంలో లేరు. మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత ఈ లోకంలో ఉంటారా? ఉండరు. కాబట్టి మీరు వేరే లోకం నుంచి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకాన్ని చూసి ఆనందించి ఎంజాయ్ చేసి జ్ఞానం నేర్చుకొని, ఆత్మజ్ఞానం నేర్చుకొని, విషయ జ్ఞానం నేర్చుకొని, అన్ని రకాలైన జ్ఞానం నేర్చుకొని వెళ్ళిపోవడానికి వచ్చారు. పర్మనెంట్ కాదు. యు ఆర్ నాట్ పర్మనెంట్ ఎంప్లాయ్, యు ఆర్ ఓన్లీ టెంపరవరీ ఎంప్లాయ్. మీరు కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయ్. కాంట్రాక్టు కూలీగా ఉండడానికి లేక కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉండడానికి వచ్చారు. మీరు ఒక టూరిస్ట్. మీరే కాదు, అందరం టూరిస్ట్. నేను కూడా టూరిస్ట్ని. టూరిస్ట్ పోతారు, ఢిల్లీ పోతారు, తాజ్మహల్ పోతారు, ఆగ్రా పోయి తాజ్మహల్ చూస్తారు, చూసి వస్తారు అంతే. ఆ తాజ్మహల్ని తీసుకొని నువ్వు రాగలవా? అది అసాధ్యం. ఢిల్లీ చూస్తారు, అమృత్సర్ చూస్తారు, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ చూస్తారు, బంగారు దేవాలయం చూసి వస్తారు. బంగారు దేవాలయాన్ని మీ బ్యాగ్లో జేబులో పెట్టుకుని రావడానికి అవకాశం లేదు. అట్లనే మీరు ఈ లోకంలోకి వచ్చారు, చూసి పోవాలా. ఈ లోకంలో ఉండేటువంటి అన్ని వస్తువుల్ని మీరు మూట కట్టుకొని చివరి రోజు మీరు తీసుకొని పోగలరా? అది సాధ్యమయ్యే పనేనా? అది అసాధ్యమైన పని. కాబట్టి మీరు ఈ లోకం నుంచి ఏమీ తీసుకొని పోలేరు. ₹1 బిల్ల కూడా తీసుకొని పోలేరు. కాయిన్ కూడా తీసుకొని పోలేరు. చివరికి ఒకే ₹1 బిల్ల కూడా మేమంటే తీసుకుపోలేరు. అని ఎంజాయ్ చేయలేరు. మీ గుడ్డలు కూడా మీరు తీసుకోలేరు. మీరు రోజు తొడిగిన వస్త్రాలు కూడా ఇక్కడే వదిలిపెట్టి పోతారు. మీ శరీరం కూడా మీరు తీసుకోలేరు. శరీరం కూడా ఇక్కడే మట్టిలో పడేసిపోతారు. మీ శ్వాసను మీరు తీసుకోలేరు, ఇక్కడ వదిలిపెట్టిపోతారు. మీ మనసును తీసుకోలేరు. చివరికి తీసుకుపోయేది మీ జ్ఞానం ఉందే, మీ ఆత్మజ్ఞానం మాత్రమే మీ వెంట. మీ ఆత్మతో పాటు మీ ఆత్మజ్ఞానం కూడా మీ వెంట వస్తుంది. దాని సిస్టమ్ అది అంతే. కాబట్టి మీరు పరలోక వాసులు. నేను పర్మనెంట్ అనుకున్నా అన్నట్లా భావన అందరికీ ఉంటుంది, సహజమే. కానీ ఎప్పటికప్పుడు మీరు గమనించుకొని, నేను పరలోకవాసిని, ఏదో ఒక రోజు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోవాలా. ఇది నా లోకం కాదు, వేరే లోకం. ఇది నా లోకం ఎక్కడో పైన ఉన్నది. ఆ పైన ఉన్న లోకాల నుంచి ఇక్కడ ఊడిపడ్డాను. ఈ టూరిస్ట్ ప్లేస్ ఊడిపడ్డాను. టూరిస్టులు అన్నీ చూడాలా, జ్ఞానం తెచ్చుకోవాలా, ఎంజాయ్ చేయాలా, హ్యాపీగా ఉండాలా, మనశ్శాంతిగా ఉండాలా, బుద్ధిగా ఉండాలా, తెలివి తెచ్చుకోవాలా, బాగా జీవించాలా. ఈర్ష్య, ద్వేషము, కోపము, పగ, అసూయ ఏమి లేకుండా ఉండాలా. ప్రేమ, కరుణ, దయ, మంచి భావన, మంచి స్నేహితులు, మంచి ఆలోచనలు, మంచి తిండి, సరైన ఆహారము, సరైన అలవాట్లతో నేను జీవించాలా ఈ లోకంలో అనే భావన పెట్టుకోండి. అద్భుతమైన ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే, మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా సహజంగానే అలవడతాయి. సహజంగా మీ లోపల వస్తుంది. సృష్టి ఇవన్నీ కూడా మీకు ఇచ్చేకే రెడీగా ఉంది. సృష్టి ఎల్లప్పుడూ ఇస్తుంటుంది. అనేది అది వేరే సబ్జెక్టు. దానికోసం మళ్ళీ మాట్లాడదాం, దాని మళ్ళీ చర్చించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.